హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు విత్ సరస్వతి. ఈరోజు నేను మిల్లెట్స్తో పొంగల్ చేస్తున్నాను. దీనికి కొర్రలు కానీ సామెలు కానీ ఊదులు కానీ ఏవైనా వేసుకోవచ్చు. మిల్లెట్స్ నేనైతే కొర్రలు వేసినాను. ఇది మిల్లెట్స్ పొంగల్ అండి, నార్మల్ పొంగల్ కాదు. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. షుగర్ బీపీ వాళ్ళకి కానీ రైస్ ఎక్కువ లేకుండా పెసరపప్పు ఇది చాలా మంచిది కదా హెల్త్కి. అందుకనే నేను మిల్లెట్స్ వేసి చేస్తున్నా. మిల్లెట్స్ వేసి రాగి ముద్ద కానీ ఇంతకుముందు చూపించాను కదండి, ఇది పొంగల్ కానీ అంతే మిల్లెట్స్తోనే చేయొచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1 కప్పు రైస్, 1/4 కప్పు మిల్లెట్స్ వేసుకున్నా, 1 కప్పు పెసరపప్పు, కొర్రలు వేసాను కదా పెసరపప్పు 1 గ్లాసు, చిన్న గ్లాస్ మీడియం గ్లాస్, పావు గ్లాస్ కాకుండా 3/4 గ్లాసు కొర్రలు, 1 గ్లాస్ బియ్యము. ఇవి కొంతసేపు నీళ్ళు బాగా 9 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవచ్చు, లేకపోతే అట్లయినా పెట్టవచ్చు. నీళ్ళు ఎక్కువ వేస్తాం కాబట్టి ఏం కాదు, నానబెట్టుకోకున్నా పర్లేదు. 9 గ్లాసులు నీళ్ళు వేయాలి, అదైతే కంపల్సరీ. నీళ్ళు ఎక్కువ వేస్తే మనకి చాలా సాఫ్ట్గా హల్వా లాగా వస్తుంది, మెత్తగా వస్తుంది. అందుకే నీళ్ళు ఎక్కువ వేసుకుంటాం. మనకేమంటే కుక్కర్ పొంగుతుంది, అది పొంగేటప్పుడు కొంచెం మనం సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. కొంతసేపు అక్కడే ఉండి ఒక 3-4 విజిల్స్ రావచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇది విజిల్స్ ఒక 4 విజిల్స్ వస్తే ఆఫ్ చేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర 1 స్పూను, మిరియాల పొడి 1 స్పూన్ వేస్తాను. అవి ముందే నేను వేయించి గ్రైండర్ చేసి పక్కన పెట్టుకుంటా పౌడర్స్. హాఫ్ స్పూన్ కానీ వేసుకోవచ్చు, 1 స్పూన్ మన కొలతల్ని బట్టి కొంచెం ఎక్కువ ఉంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. పసుపు వేసుకున్నా, పసుపు మీరు హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. కొంచెమే చేసేటట్టుంటే, మీరు కొంచెం చేసేటట్టుంటే హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి తర్వాత వేసుకుంటున్నా ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కరివేపాకు, ఒక చిన్న మిరపకాయలు 4, కరివేపాకు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఎక్కువ జీలకర్ర ఆవాలు, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి తర్వాతకి, పొంగల్కి బాగుంటుంది. ఇది కొంచెం రెడ్ అయ్యేంత వరకు కరివేపాకు, ఇది కొంచెం రెడ్ అయ్యాక మనం కొంచెం ఇంగువగానే వేసుకుంటాను కొంచెము. దీనికి పల్లీ పచ్చడి చాలా బాగుంటుంది. పల్లీ పచ్చడి కానీ చూపిస్తున్నాను నేను. పల్లీ పచ్చడితో చాలా బాగుంటుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి. ఇది తర్వాత వేసేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగు పౌడర్ వేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మిరియాలు వేసుకుంటారండి చాలామంది, లేదంటే మనం పౌడర్ వేసుకోవచ్చు. అంతే అండి, 15 నిమిషాల్లో పొంగల్ రెడీ. ఇలాంటివి హెల్తీగా చేసుకునే రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీరు తప్పకుండా ట్రై చేసుకోండి అందరూ.